ఉరుము. శేషయ్య మధ్యతరగతి గృహస్థు. ఏదైనా మంచి పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన పరిసరాలను మరిచిపోతాడు. అలాంటి సమయంలో ఎవరైనా పిలిస్తే ఆయనకు ఎక్కడలేని చిరాకు. ఒకనాటి ఉదయం ఆయన పుస్తక పఠనంలో లీనమై ఉన్నాడు. ఆ సమయంలో వంటగదిలో ఉన్న భార్య, "ఏమండి, పిల్లాణ్ణి కాస్త చూడండి" అన్నది. శేషయ్య కొడుక్కు 3 ఏళ్ళు. వాడి పేరు బాబు. శేషయ్య వాడి ముందు కొన్ని ఆట బొమ్మలు పడేశాడు. దానితో వాడు తండ్రిని విసిగించకుండా ఆడుకోసాగాడు. శేషయ్య హాయిగా పుస్తకం చదువుకుంటున్నాడు. ఆ సమయంలో బయట వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉన్నది. ఆకాశంలో కారు మబ్బులు గుమిగూడుతున్నాయి. హఠాత్తుగా ఒక మెరుపు మెరిసి వెంటనే ఒక ఉరుము ఉరిమింది. ఆటలాడుకుంటున్న బాబు ఆ ఉరుము చప్పుడుకు హడలిపోయి గుక్కపట్టి ఏడుపు మొదలుపెట్టాడు. వాడి ఏడుపు విని కంగారుపడి వంట పని ఆపి పరుగున వచ్చింది శేషయ్య భార్య లక్ష్మి. ఆమె ఎంత సముదాయించినా వాడు ఏడుపు మానలేదు. ఉరుము చప్పుడుకు పిల్లాడు జడుసుకున్నాడు. "వెధవ ఉరుము" అంటూ శేషయ్య ఉరుమును తిట్టసాగాడు. అయినా పుస్తకం మాత్రం ఆయన చేతిలోనే ఉంది. లక్ష్మి బాబు ఏడుపును మానపలేక విసిగిపోయి భర్తతో, "మీరా పుస్తకాన్ని కాసేపు పక్కన పెట్టి బాబును పెరట్లోకి తీసుకుపోయి ఆడించండి. ఊరుకుంటాడు. ఈలోగా నేను వంట పని పూర్తి చేస్తాను" అన్నది. శేషయ్య చేసేది లేక బాబును పెరట్లోకి తీసుకుపోయాడు. అక్కడ వాడు ఉన్నట్టుండి ఏడుపునాపి, "నాన్నా, పువ్వు పువ్వు" అంటూ చప్పట్లు చెరిచాడు. శేషయ్య వాడు చూస్తున్న వైపుకు దృష్టి మరల్చాడు. అప్పుడే విరిసిన అందమైన చెంగల్వ పువ్వులను చూసి బాబు చప్పట్లు కొడుతున్నాడని ఆయన గ్రహించాడు. శేషయ్య భార్యను, "ఏమేవ్, ఇలారా" అంటూ పెద్దగా కేకవేసి పిలిచాడు. లక్ష్మి పెరట్లోకి వస్తూ, "ఏమిటండి హడావిడి" అన్నది. శేషయ్య భార్యకు బాగా విచ్చుకున్న చెంగల్వ పువ్వులను చూపుతూ, "ఎంతవరకు లేని ఈ పువ్వులు హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాయి" అని అడిగాడు. లక్ష్మి పువ్వులకేసి చూసి, "చెంగల్వ పువ్వులా? ఇప్పుడే కదా ఆకాశం ఉరిమింది. ఆ ఉరుముకు విచ్చుకుని ఉంటాయి" అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. శేషయ్య బాబుకేసి చెంగల్వ పువ్వులకేసి చూస్తూ అమితాశ్చర్యంతో అలా నిలబడిపోయాడు. పెనుగాలులతో, మెరుపులతో, ఉరుములతో భూమ్యాకాశాలను దద్దరిల్లజేసే ప్రకృతి ఒక్కొక్కసారి మందహాసం చేస్తూ లాలించగలదు కూడా. బాబును భయపెట్టినందుకు ఉరుమును తిట్టుకోవాలో, ఆ బాబునే సంతోషపెట్టే చెంగల్వ పువ్వులను వికసింపజేసినందుకు ఉరుమును మెచ్చుకోవాలో శేషయ్యకు తెలియలేదు. కాని ఆయన కూడా చిన్నపిల్లవాడిలా ఆ అందమైన పువ్వులకేసి చూస్తూ ఎంతగానో ఆనందించసాగాడు. కథ సమాప్తం.